మనం చేసుకోబోయేది నేతి బీరకాయ చట్నీ. ప్రత్యేకించి మన శాస్త్ర ప్రకారం మనం కార్తీక మాసంలో నేతి బీరకాయ తింటే చాలా మంచిదంటండి. ఇప్పుడు మనం నేతి బీరకాయ చట్నీ ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి: చింతపండు, ఎల్లిపాయలు, శనగపప్పు, ఉప్పు, మినపప్పు, ఆవాలు, పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆయిల్, నేతి బీరకాయ సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు, ఇంకా ఎండుమిర్చీలు. ఇప్పుడు మనం నేతి బీరకాయ చట్నీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని కొంచెం బాండిని హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ మీద ఆయిల్ ప్యాన్ పెట్టుకొని వేడాక ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం. మనం కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు వేసుకోవాలి. మొత్తం వేసేసినారు. కొంచెం వేగాక మనం ఎల్లిపాయలను కూడా వేసేసుకుందాం. వీటిని కూడా కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు నేను ఉప్పు ముందే వేసేసుకుంటున్నాను. మీరు కూడా ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఉప్పు ఇలా మధ్యలో వేసుకుంటేనే టేస్ట్. ఇవి ఇప్పుడు మగ్గాయండి. నేను ఇప్పుడు వీటిని బంద్ చేసి నేను ఇంకా దీన్ని కొంచెం బరకగా పేస్ట్ లాగా చేసుకుంటాను. నేను ఇది మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. ఇది కొద్దిసేపు చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకుందాం. ఇది చల్లగా అయ్యేంతలోపు మనం వేరే ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు మనము సేమ్ బాండీలో ఆయిల్ ఉంటే సరిపోయింది, కానీ ఇంకొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయ్యాక పసుపు వేసుకోవాలి. తర్వాత ముక్కలు కూడా వేసేసుకోవాలి. మనం దీన్ని ఇలా మిక్స్ చేసుకున్నాం. మనం దీన్ని ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా ఆయిల్లోనే మగ్గనిద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి తీసి కలుపుకుందాం. చూసారా ఎంత చక్కగా ఉట్టి ఆయిల్ తోటే మగ్గింది చూడండి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని దీనిలోకి వేసేసుకోవాలి. మనము ఈ పేస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు దీనిలో జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అస్సలు మర్చిపోవద్దు. నేను మీకు చూపించడం మిస్ అయ్యాను కాబట్టి కొంచెం వాటర్ జీలకర్ర వేసుకొని తిప్పుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసాక కొంచెం దీంతో మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్ని వాటర్ వేసుకుంటున్నాను చూడండి. దీంట్లోకి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తాను. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes మగ్గాలి. ఇప్పుడు నేను ఒకసారి చూసుకుంటున్నాను మగ్గిందో లేదో అని చెప్పేసి. ఇంకొక 2 minutes ఉంచుదాము స్టవ్ మీదనే. 2 minutes తర్వాత కొంచెం ఇప్పుడు నీరుని ఎగరనిద్దాము. ఇలాగే ఉంచి మూత పెట్టిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 2 minutes ఇలాగే ఉంచిద్దాం. మనకి ఇలా నీరు ఉన్నప్పుడే ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. అవి దబ్బలు అనేది పూర్తి మెత్తగా కాకూడదు, మళ్ళీ ఇట్లా గట్టిగా దబ్బల్లాగా ఉండకూడదు. కాబట్టి మనం ఇలా స్మాష్ చేసుకున్నాం. ఇలా స్మాష్ చేసుకోలేని వాళ్ళు ఒక్క రౌండ్ మిక్సీలో తిప్పండి, మరీ ఎక్కువ వద్దు. మనం ఒకసారి కలుపుకున్నాము. ఇంకొంచెం ఇంకాలి. ఇది మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఎందుకు సన్న ముక్కలే తీసుకోండి అన్నాను. మిక్సీలో వేసుకునే వాళ్ళు, రోట్లో చేసుకునే వాళ్ళు అయితే
పెద్ద ముక్కలు తీసుకుని ఏం పర్వాలేదు, కానీ మిక్సీలో తిప్పుకోవడం కంటే రోట్లో నూరుకోవడమే చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దాంట్లోనే మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. బాగానే అయిందండి, ఇంకా అయ్యింది చట్నీ అనేది. ఇంకా ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చట్నీ సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాక మనం దీన్ని పోపు పెట్టేసుకున్నాం. అది కూడా వెరైటీగా. ఇప్పుడు మనం ప్యాన్ వేడయ్యాక మనం దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం. మనం ఆయిల్ హీట్ అయ్యాక మనం దీంట్లోకి శనగపప్పు యాడ్ చేసుకుందాం. మనం మినప్పప్పు కూడా వేసేసుకోవాలి. వేగనిద్దాం. ఆవాలు వేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకోవాలి. నేను మల్టీవిటమిన్ ఆకులు వేసుకున్నాను. మా చెట్టు నుంచి తెంపుకొని వచ్చిన ఫ్రెష్గా వేసుకున్నాను. ఇది మనం ఇలా కాడలతో పాటు కూడా వేసుకోవచ్చు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం బాగా అయిన తర్వాతలో మనం చట్నీని వేసుకొని కలుపుకుందాం. తర్వాత వేసాక కూడా 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి ఈసారి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చట్నీ. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇంకా నేతి బీరకాయ చట్నీ అసలు నోరు ఊరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. అంతే, మన నేతి బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేదండి, ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఒక పట్టు పట్టాల్సిందేనండి. నాకు ఆకలి అయిపోతుంది, తినేస్తానబ్బా. ఇంకా ఆలస్యం ఎందుకు, కార్తీక మాసంలో ఇంకా ఎలాగైనా నేతి బీరకాయ సంపాదించుకోండి, చేసేసుకోండి. నేను మీకోసం ఇంత మంచి నేతి బీరకాయ చట్నీ చూపించినందుకు మీరు నా కోసం ఏం చేయాలి? డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe to our channel Kushi Fans. Bye bye, we'll meet in next video. Thanks for watching. మీకు మా ఛానల్ నోటిఫికేషన్స్ కావాలనుకుంటున్నారా? అయితే త్వరగా మా ఛానల్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తారంటే అక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న గంటని కొట్టి ఆల్లో పెట్టుకుంటే మీకు మా నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు మీరే మా ఫస్ట్ వీడియో చూడొచ్చు. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్రెండ్స్. ఈరోజు మనం చేసుకోబోయేది నిప్పట్లు. మనం లాస్ట్ టైం మసాలా నిప్పట్లు చేసుకున్నాం, ఈసారి నిప్పట్లు చేసుకున్నాం. ఓకేనా? ఇంకా లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నిప్పట్లు ఎలా చేసుకోవాలో ఓకేనా? ఫస్ట్ మనము నిప్పట్లకి కావాల్సినది బియ్యం పిండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, బియ్యం పిండి కావాలి. ఇది నేను 4 గ్లాసులు వేసుకుంటున్నాను. ఓకేనా? 4 అండ్ ఆ పిండి 4 గ్లాసులు. దానితో 1.5 గ్లాసులు వేయించి పెట్టుకున్న పల్లీలు, 1.5 గ్లాసు వేయించి పెట్టుకున్న పల్లీలు అండ్ పిరికిడిన్నర పుట్నాలు వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడే మనం బుడ్డలలో వేసుకోకూడదు. ఇప్పుడు మనం పల్లీలని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం పొడిలాగా కాకుండా ఒక్కలొక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? నేను అది ఎలా గ్రైండ్ చేసుకుంటున్నామో లాస్ట్కి టెక్స్చర్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఓకేనా? ఇవి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చాటకు ఇలా చేయాలి. పొడి పొడి అంతా వచ్చేస్తుంది, అంటే ఒక్కలు వచ్చేస్తుంది.
కొన్ని మిక్సీలో వేస్తే కొన్ని గ్రైండ్ అయ్యి ఉండవు, కొన్ని గ్రైండ్ అవుతాయి. సో అట్లా పైది చెరుక్కోవాలి. అప్పుడు మనకి ఒక్కలంతా పడిపోయి పెద్ద పెద్దగా ఉన్నవి చాటలు ఉండిపోయి మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా చెరుగుకోవాలి. 1.5 గ్లాసు పల్లీలని గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం పుట్నాలని కూడా అలాగే గ్రైండ్ చేసుకోవాలి. పప్పులు అంటాం కదా, పుట్నాలు, వాటిని కూడా అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, వాటిని కూడా అలాగే గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి. నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండి తీసుకున్నానో అదే గ్లాస్తో నేను దానిలో పావే అంతనే కారం వేస్తున్నాను. ఓకేనా? ఇంచుమించు అంతే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇంచుమించే, మళ్ళీ మీరు టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోండి ఉప్పు. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఉత్తగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఉత్తగా మిక్స్ చేసుకున్నాక మనం ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోతుందో లేదో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది 2 పార్ట్స్ చేసుకోవాలి, సగం సగం. ఫస్ట్ మనం ఎంత కావాలో అంతే తడుపుకోవాలి. ఎప్పుడప్పుడు తడుపుకుంటే బాగుంటుంది అండ్ నీట్గా ఉంటుంది పిండి అనేది. ఓకేనా? ఇప్పుడు మనం దీంట్లో ఒక 5 స్పూన్స్ ఆఫ్ వేడి నూనె వేసుకోవాలి. ఓకేనా? అంటే మనము నూనె వేసినప్పుడే పిండిలో అని ఇట్లా రావాలన్నమాట సౌండ్. ఓకేనా? అలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఊరికేనే. ఓకేనా? తర్వాతకి మనం వాటర్ని వేసుకుందాం. వాటర్ చల్ల నీళ్ళే పర్వాలేదు, వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. ఓకేనా? ఈ నిప్పర్లకి మనం చల్ల నీళ్ళే యూజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా తడుపుకోవాలన్నమాట ఈ పిండిని. మరీ గట్టిగా తడుపుకోకూడదు. ఓకేనా? చూసుకుంటూ తడుపుకుందాం. చూసారా, ఇలా మనం తడిపేసుకోవాలి టోటల్గా పిండి ముద్ద అనేది. ఓకేనా? ఇప్పుడు పిండిని ఇలా చిన్న ఉల్లలు చేసుకోవాలి. కొంచెం చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చిన్న ఉల్లలు లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత మీ దగ్గర ప్రెస్ మిషన్ ఉంటుంది కదా, దాని మీద ఒక పాలిథీన్ కవర్ పెట్టి దానికి ఆయిల్ పూసి దాని మీద పిండి ముద్దని పెట్టేసి దాని మీద ఇంకొక ఆయిల్ పూసుకున్న పాలిథీన్ షీట్ని పెట్టి ప్రెస్ చేసేసేయండి. ఓకేనా? అప్పుడు ఇంత సైజ్ సరిపోతుంది. మీరు కూడా నిప్పట్లని చూసే ఉంటారు కదా, ఇంత సైజ్ అయితే బాగుంటుంది. ఓకేనా? మనం ఇంకా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. మనం అన్నిటినీ అలాగే ఫ్రై చేసుకుందాము. మనము ఫస్ట్ బాక్స్లో వేసుకునే ముందు ఇలా ఆరబెట్టుకోవాలి, లేదంటే బాక్స్లో వేసుకున్నప్పుడు మెత్తగా అయిపోతాయి. సో don't forget to like, share, comment and subscribe to our channel Kushi Fan. Hi, hello everyone. Welcome to our channel Kushi Fans. ఏంటివి ఇలా అవుతున్నారు అనుకుంటున్నారా? గారెలండి, బెల్లం గారెలు, గోధుమ పిండి బెల్లం గారెలు. ఇవి అందరికీ ఇష్టం, చాలా చాలా ఇష్టపడతారు ప్రతి ఒక్కరు. ఇవి ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇది ఏ అకేషన్కైనా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు గారెలు చేసుకుంటారు. కానీ మా గారెలలో స్పెషల్ ఏమంటే ఇప్పుడే మీరు చూడండి. మీ గారెలకి మా గారెలకి చాలా తేడా ఉంది. మా దాంట్లో మీకు తెలియని ఎన్నో టిప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అవి చెప్పుకుంటూ మా గారెలు ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను. లెట్స్ గో టు వీడియో. ఇప్పుడు మా గారెలు ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. మొదట మనం కొలతల విషయానికి వెళ్దాం. నేను ఈ గ్లాసు గోధుమ పిండి 3 తీసుకున్నానండి. 3 సార్లు ఈ కొలుచుకున్నా. 5 బెల్లం తీసుకున్నాను. 3 గోధుమ పిండి, 5 బెల్లం. తర్వాత
3 మరి బియ్యం పిండి. మొదట 3 గోధుమ తీసుకున్నాను, గోధుమ పిండి. ఇప్పుడు బియ్యం పిండి 1 2 చివరగా 3. నేను 3 గోధుమ పిండి, 5 బెల్లం, మళ్ళీ 3 బియ్యం పిండి తీసుకున్నాను. అంటే టోటల్ 6 పిండి, 5 బెల్లం తీసుకున్నానండి. గోధుమ పిండిని బియ్యం పిండిని రెండింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత 5 బెల్లానికి నేను 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. నేనైతే ఒకటే గ్లాసుతోనే అన్నీ కొలుచుకుంటున్నాను. గోధుమ పిండి, బియ్యం పిండి, ఇప్పుడు బెల్లం, ఆఖరికి చివరికి వాటర్ కూడా ఇదే గ్లాస్తోనే కొలుచుకుంటున్నాను. 5 బెల్లానికి 2 వాటర్ తీసుకుంటున్నాను. బాగా కలపాలి. మనం ఇది పొయ్యి మీద స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకుందాం. వేడికి ఇంకా తొందరగా కరుగుతుంది. ప్లస్ చూడండి, ఇక్కడ కూడా నేను మీకు ఒక టిప్ చూపించబోతున్నాను. ఇది ఇలా ఇది బాగా వేడెక్కించాలి, కలుపుకోవాలి మనము. అంత తర్వాత పక్కన ఒక పెద్ద ఇంకా గారెలకు ఒకటేసారి పెద్దది పెట్టుకోవాలండి. ఇలా పెద్ద సిల్వర్ గిన్నె పెట్టుకొని, నేను అన్నిటికీ ఇదే కొలత తీసుకున్నాను కదా, దీంతో 1 వాటర్. ఇది 3 పిరికిళ్ళ రవ్వ ఉందండి. ఆ వాటర్ బాగా కాగేటప్పుడు ఈ రవ్వను వేయాలి. 1 గ్లాస్ వాటర్కి 3 పిరికిళ్ళ బాంబే రవ్వ, సన్న రవ్వ. దానికి ఇలా 1 స్పూను మంచి నెయ్యి వేసుకోండి. నేను ఇక్కడ ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. బాగా కలపాలి. అది 1 2 పిరికిళ్ళే తీసుకున్నానండి. ప్లస్ ఈడ ఒకటేసారి ఆ రవ్వలోనే ఈ బెల్లాన్ని మనం ఇలా వేడి మీద తొందరగా కరుగుతుంది కదా, నేను చెప్పినాం కదా, ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నాక మనకు అంత చివరికి అడుక్కు అంతా ఉసుకుసుకి చాలా వస్తుంది. చూడండి, మీరు వడగట్టకపోతే టోటల్ గారెలంతా వేస్ట్. బెల్లంలో ఎంత మంచి తెచ్చినా కూడా కొంచెమన్నా ఉసుకే ఉంటుంది. ఇది ఆ రవ్వ, ఈ బెల్లం ఇలా పెద్ద మంట మీద మనం ఉడికించుకోవాలి. బాగా పొర్లు రావాలి. బాగా మళ్ళీ పాకం కాకూడదు. చూడండి, బాగా ఇట్లా పొర్లు రావాలి. మనం మొదలుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి, బియ్యం పిండిని వేసుకొని దించుకొని కలపండి. మీరు ఒక కర్ర సహాయంతో కానీ, లేకపోతే ఇలా ఒక సలాకి సాయంతో కానీ, పప్పు గుత్తితోనైనా మనం మన కంఫర్టబుల్ ఎలా ఉంటే అలా మనం ఇది కలుపుకోవాలి. బాగా ఇది దగ్గరికి వచ్చినాక చేతితో కొంచెం అట్లా అద్దుకోండి లైట్గా. నాకు తెలిసి దీన్ని మనం చేతితో మనం వాటర్ వేసి సాధన అవసరం లేదు. నేను చెప్పిన ప్రకారంగానే చేస్తే కరెక్ట్గా ఉంటుంది. జస్ట్ మనం ఒక 15 మినిట్స్ మనకు అది చల్లగా అయ్యేంత వరకు మూసి పెట్టుకుంటే చాలు. ఇలా అన్ని చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం ఒత్తుకొని ఇలా వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా వేసేటప్పుడు మాత్రం వేళ్ళు తగలకుండా, అచ్చులు పడకుండా ఆయిల్లో దించుకోండి, లేకపోతే పొంగవు. మనం ఇలా కొంచెం ఆయిల్ సహాయంతో ఇలా సైడ్లోకి ఒత్తుకుంటూ రావాలి. మనకు బాగా పొంగాలి అంటే మందంగా ఒత్తుకోండి. మాకు మందము పొంగకూడదు అనుకునేవారు పతలాగా ఒత్తుకోండి. ఇలా పూర్తి రెడ్ కలర్ అయ్యేంత వరకు కాల్చకండి. గారెలు వేడి మీద కూడా మనం తీసినాక కూడా కలర్ వస్తాయంట. ఇలా లేత కలర్లో తీయండి, అవి డార్క్ వస్తాయి. మనకంతా ఒక గిన్నె అంతా అయినాక ఇలా ఒక క్యాన్ తీసుకొని డబ్బా ఏదైనా సరే అడుక్కు న్యూస్ పేపర్ డబల్ పొర వేసి ఇలా గారెలల్లా వేయాలి. మనం ఇలా 1 గంట సేపు మూసి పెట్టుకున్నాం అనుకోండి, వేడివి అంటే ఒక పావు గంట తర్వాత ఇలా క్యాన్లో వేసుకొని గంట సేపు మూసి పెట్టుకుంటే మెత్తగా ఉంటాయంట, చాలా మెత్తగా ఉంటాయంట గారెలు. చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో, పొంగినాయి, పతలాగా వచ్చినాయి. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఒక్కసారి మేము చెప్పిన ప్రకారం మా కొలతలతో చేసుకున్నారనుకోండి, మీరు గారెలు ఇంకా ఎన్నటికీ మా గారెల్ని మీరు మర్చిపోరు. ఇంత మంచి వీడియో మీకు చూపించినందుకు మీరు చేయవలసిందల్లా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ ఒక్కసారి చేసుకుంటే చాలండి, ప్రతిసారి దాన్ని ఏం ప్రెస్ చేయనవసరం లేదు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ మీకు ఆటోమేటిక్ అవంతకవే వచ్చేస్తాయి.
ఓకే, దెన్ బాయ్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. నేను మీకు ఈరోజు చూపించబోయేది పింక్ సాస్ పాస్తా. దానికోసం నేను డెల్ మోంటే వారి సెమిలియన్ పాస్తా తీసుకున్నాను. నేను 3 cups ఆఫ్ సెమిలియన్ పాస్తా ఇలా తీసుకున్నాను. దీని తర్వాత నేను ఒక బౌల్లో మనకు ఇవి మునిగేంత వాటర్ తీసుకొని అవి దాంట్లో కొంచెం సాల్ట్, ఆయిల్, ఒక 1.5 స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలా ఆయిల్ వేస్తే బాయిల్ అయ్యేటప్పుడు అవి అతుక్కోవు. నేను అంత లోపల ఇలా ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. దాన్ని 4 sides ఇలా కట్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ చేసి పక్క పెట్టుకోవాలి. అంత లోపల ఈ సెమిలియన్ వాటర్ కాగినాయండి. ఈ పాస్తా వేసేస్తున్నా అందులో. ఇవి బాగా హీట్ కావాలి. అందులోపల మనం ఈ టమాటోస్ ఉడికినాయి కదండి, పైన ఈ పీల్ తీసేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాము. 80% వరకు మనకు ఉడికితే చాలండి. ఇలా మనం 80% అయినాక వడగట్టుకొని పక్క పెట్టుకోవాలి. ఉడికించిన టమాటోస్ని ఇలా గ్రైండర్ చేసుకొని పేస్ట్లా చేసి మనం పక్కకు పెట్టుకోవాలి. అంతలోపల మీకు ఇంగ్రీడియంట్స్ లైట్గా అలా టచ్ చేసి చూపిస్తాను ఏమేమి వాడుతున్నానో. ఆర్గానో, 2 స్పూన్స్ ఆఫ్ మైదా, టోటల్గా 1.5 బ్లాక్ పెప్పర్, కిసాన్ కిచప్, సాల్ట్, గార్లిక్, చాప్డ్ గార్లిక్, మనకు వెన్న, 2 slices చీజ్. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆఫ్ బటర్ వేసుకొని జస్ట్ లైట్గా హీట్ కానిద్దాము. ఆ బటర్ హీట్ ఎక్కినాక మనం 2 స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకున్నాం కదా, అది అందులో వేసి ఉంట కట్టుకోకుండా మైదాని లైట్గా హీట్ చేయాలి. అంటే బాగా కలపాలండి, ఉంట కట్టకూడదు. ఇందులో మనం బాగా చిల్లుడు మిల్క్ వేసుకోవాలి. అంటే ఫ్రిడ్జ్ నుంచి అప్పుడే తీసిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. ఒకటేసారి అంతా వేస్తే మైదా అలాగే ఉండిపోతుంది. మనకు అది పేస్ట్ లెక్క రాదు. అందులో బాగా ఇలా అంత కరిగిపోయినాక మైదా పాలు అంతా దగ్గరకు వచ్చినాక కొంచెం పెప్పర్, సాల్ట్ వేసి బాగా కలపాలి. మనం పూర్తిగా దాన్ని గట్టిగా చేయకూడదు, మరి పూర్తి లిక్విడ్గా ఉండకూడదు. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. స్లైసెస్ వేయాలి అనుకున్నప్పుడు చీజ్ స్లైసెస్ స్టవ్ బంద్ చేసుకొని ఆ హీట్లోనే 2 చీజ్ స్లైసెస్ వేసుకోవాలి. మోజుల చీజ్ కూడా వేయచ్చు, కానీ అది మరీ సాగిపోతుందంట. కాబట్టి మనం చీజ్ స్లైసెస్ వేస్తే చాలు. అదంతా పక్కకు తీసుకొని మళ్ళీ అదే బాండీలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మళ్ళీ 1 స్పూన్ ఆఫ్ బటర్ వేసుకొని, బటర్ లేకపోతే మీకు ఇష్టమైనట్లు ఫ్రెష్ వెన్న వేసుకోండి. ఫ్రెష్ వెన్న వేసుకుంటే ఇంకా చాలా మంచిది కదండి. అందులో మనము చాప్డ్ గార్లిక్ వేసుకోవాలి. ఆర్గానో వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు వెండింగ్ వేసే కంటే ఇలా వేస్తేనే బాగుంటుంది. అలాగే చాప్డ్ ఆనియన్స్ జస్ట్ లైట్గా కలపండి. ఎక్కువ హీట్ కానికండి, మరి రెడ్డిష్ రానికండి. జస్ట్ కొంచెం మగ్గాలి అంతే. మనం ముందుగా మగ్గిచ్చి పెట్టుకున్న టమాటోస్ పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలపాలి. మీకు ఇష్టం ఉంటే ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. మనకు టేస్ట్కి తగ్గట్ల సాల్ట్, 1 స్పూన్ మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, మనం దీంట్లో రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఈ రోజుకి మా పిల్లలు ఇదే చాలన్నారండి, ఆనియన్స్. అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కిచప్ వేసుకోవాలి, టమాటో కిచప్. కెచప్ని ఇలా బాగా కలపాలి. కెచప్ని ఎక్కువ హీట్ చేయకూడదు. మనకు ఆనియన్స్ అంతా అయ్యింది అన్నప్పుడే లాస్ట్ ఎండింగ్లో మనం కెచప్ వేసుకోవాలి. కెచప్ వేసుకున్నాక 1 to 15 seconds అయినాక మనం ముందే చేసి పెట్టుకున్న వైట్ సాస్ వేసుకోవాలండి. వైట్ సాస్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ అది హీట్ ఉంటుంది, ఈ రెడ్ సాస్ హీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం మనకు తీసుకోదు. అది కూడా ఒకటేసారి వేయకుండా పావు వేసుకుంటూ కలుపుకుంటూ చేస్తే కలర్ నీట్గా వస్తుంది, టేస్ట్ కూడా నీట్గా వస్తుంది. మనం పింక్ కలర్ పాస్తా అంటే పింక్ కలరే వేయాలని ఏం కాదండి. ఇలా టమాటోస్ని మనం బాయిల్ చేసి వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుంది, మంచి బాగా బేబీ పింక్ వస్తుంది.
ఇందులో మనం ముందుగానే 80% ఉడికించి పెట్టుకున్నాం కదండి సెమిలియన్ పాస్తా. ఇప్పుడు అది అందులో వేస్తాం. మనం ఆయిల్ వేసుకున్నందుకు అవి అసలు అతుక్కొనే లేవు చూడండి, చాలా బాగా విడిపోయినాయి బాగా. ఇప్పుడు ఇది 2 మినిట్స్ బాగా కలపాలి. 2 మినిట్స్ కూడా అవసరం లేదు, ఇంకొంచెం తక్కువనే అండి. మనకు అప్పుడే అంత కానీ గట్టికి కానికి ముందు తీయాలి చూడండి. ఇలా కొంచెం జ్యూసీగానే ఉన్నప్పుడే తీసేసేయాలి, మూత ఏం పెట్టనవసరం లేదు. చూసారా, మన హాట్ టేస్టీ పింక్ సాస్ పాస్తా రెడీ. పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి ఇవ్వండి, మారం చేయకుండా చక్కగా తినేసిపోతారు స్కూళ్ళకు. మీకు ఇంతటి చక్కటి పింక్ సాస్ సెమిలియన్ పాస్తా చూపించాం కదా, కాబట్టి మీకు మా ఛానల్ కరెక్ట్గా దీంట్లో వీళ్ళు కరెక్ట్గా చూపిస్తున్నారు, అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా ఉన్నాయని మీకు మనసు కనిపిస్తే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. ఈరోజు మనం చేసుకోబోయేది పిల్లలు అడిగినంబడే 10 నిమిషాల్లో చేసిచ్చే మిల్ మేకర్ పకోడీ. మిల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళకి ఇలా మిల్ మేకర్ పకోడీ చేసిస్తే మిల్ మేకర్లోని ప్రోటీన్ అండ్ టేస్ట్ వస్తుంది. సో నా లెట్స్ గో ఇన్ ద వీడియో. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను ఫార్చ్యూన్ సోయా చంక్స్ తీసుకున్నాను. ఇది 100% వెజిటేరియన్. ఇది మనం మార్నింగ్ డే స్టార్టింగ్ నుంచి అండ్ మన డే ఎండ్ అయ్యే వరకు మన డైట్లో చేర్చుకోవచ్చు, ఎప్పుడైనా చేర్చుకోవచ్చు. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి వాటర్ని హీట్ అవ్వనివ్వాలి. రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం దానిలో సోయా చంక్స్ని వేసేసుకొని జస్ట్ 5 మినిట్స్ దీనిలోని కొంచెం మల్టిపుల్ అయ్యేంత వరకు సైజు ఉంచాలి. తర్వాత ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని వేరే కూల్ వాటర్ ఉన్న బౌల్లోకి సోయా చంక్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అలాగే ఉంచేస్తే దాంట్లో ఉన్న మెత్తదనం, హాట్నెస్ అనేది తగ్గిపోతుంది. సో మనం దానిలో వేసుకుంటే మనకు కరెక్ట్ సైజ్ అనేది ఉంటుంది. కూల్ వాటర్లో వేసుకోవాలి. ఓకే, కూల్ వాటర్లోకి వేసుకున్నాక మనం వాటిని మీరు దీనిలోని ఏ విధంగా అయినా ప్రెస్ అయినా చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్తో మీరు పిసుకోవడం అయినా చేయొచ్చు. కానీ దీనిలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేయాలి. ఓకేనా, దీనిని ఇలా కొన్ని స్ట్రైనర్లో వేసుకొని ప్రెస్సింగ్ అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా హ్యాండ్తో ప్రెస్సింగ్ అయినా చేసుకోవచ్చు. ఇలా మన హ్యాండ్తో వాటర్ని పిండుకోవచ్చు కూడా. ఇప్పుడు మనం మిల్ మేకర్స్ని అన్నిటినీ రెడీ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. దానిలో ఒక 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేసుకుందాం. తర్వాత మీ టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు అండ్ 1 స్పూన్ గరం మసాలా అండ్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్, ఒక 2 స్పూన్స్ మైదా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ బేసన్ అంటే శనగపిండి యాడ్ చేసుకోవాలి. వీటిని అన్నిటినీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇది మనం ఆనియన్ పకోడీలా కాకుండా ఓపిక చేసుకొని కొంచెం ఒక్కొక్క మిల్ మేకర్ క్యూబ్ తీసి వేసుకోండి. ఓకే, వీటిని మనం ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇప్పుడు మనం మిల్ మేకర్ పకోడీ
ఫ్రై అయిపోయాయి. ఇలా లాస్ట్ వాయి ఉన్నప్పుడు మీరు కొంచెం కరివేపాకు, అంటే నేను మల్టీవిటమిన్ లీవ్స్ వేసాను, అండ్ ఒక 2 పచ్చిమిర్చీలు మధ్యలో కట్ చేసి పెట్టుకున్నవి అందులో యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మనం మధ్యలో మంచింగ్ లాగా మంచిగా అవి నంచుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ట్రై ఇట్ ఇన్ యువర్ హోమ్. ఓకే, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. Bye bye. We'll meet in next video. Thanks for watching. Hi, hello everyone. Welcome to our channel ఖుషీ ఫ్యాన్స్. ఈరోజు మనం చేసుకోబోయేది పన్నీర్ స్టే. మనం ఇప్పుడు పన్నీర్ స్టే ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియో చూసేద్దాం పదండి. చాలా టేస్టీగా మంచి స్నాక్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వాటర్, ఆనియన్స్, ఆయిల్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, కార్న్ఫ్లోర్, ఆల్ పర్పస్ ఫ్లోర్, పన్నీర్ క్యూబ్స్ మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, అండ్ కార్న్ఫ్లోర్, జింజర్, గార్లిక్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, బ్లాక్ పెప్పర్ పౌడర్, సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, వాటర్. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నౌ లెట్స్ గో ఇన్ ద వీడియో. ఫస్ట్ మనం ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఒక 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆఫ్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ టమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి, అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం 3 ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అన్నిట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఒక 15-20 మినిట్స్ ఇలాగే మ్యారినేట్ చేయాలి, అంటే పక్కకు ఉంచేసేయాలి. అంతలోపు మనం సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి ఫైన్లీ చాప్డ్ గార్లిక్ యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్స్, అండ్ 1 ఆనియన్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్ వేసుకోవాలి. 1 ఆనియన్ అయితే సరిపోతుంది. అండ్ తర్వాతకి 1 టీ స్పూన్ ఆఫ్ సోయా సాస్, 1 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి. ఇవి 2 వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం. తర్వాతకి పక్కన ఒక బౌల్లో, ఒక స్మాల్ బౌల్లో మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకొని దానిలో కొన్ని వాటర్ వేసుకొని ఒక మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి, లిక్విడీ ఫామ్. అలా చేసుకున్నాక మనం ఈ మిక్స్చర్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత మనం దీంట్లో 1 టీ స్పూన్ ఆర్ 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం దీంట్లోకి ఇంకా కొన్ని వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకుందాం. ఇది మనకి ఒక లిక్విడ్ ఫామ్లోకి రావాలి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నవి ఫస్ట్ ప్యాన్లోకి ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇది డీప్ ఫ్రై కాదు షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి.
సో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందాం. మనం ఒక్కొక్క క్యూబ్ని తిప్పుతూ షాలో ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఒక బౌల్లోకి 2 స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ వాటర్, దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. దాంట్లో వాటర్ వేసుకొని మనం దానికి ఒక మంచి లిక్విడీ పేస్ట్ లాగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని ఒక్కొక్క పన్నీర్ క్యూబ్ని మనం దానిలో డిప్ చేసి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయాలి. అలా ప్రతి ఒక్క క్యూబ్ అలాగే చేయాలి. మనం దీన్ని మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనము ఒక్కసారి మిక్చర్లో డిప్ చేసి వేసాక ఆయిల్లోకి అసలు ఆయిలే తీసుకోలేదు, జస్ట్ ఫ్రై అయ్యాయి అంతే. మన మిగిలిపోయిన మ్యారినేషన్ లిక్విడ్ అండ్ కార్న్ఫ్లోర్ అండ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ లిక్విడ్ మనము ఇలా 2 మిక్స్ చేసుకొని తర్వాతకి యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, ఏం పర్వాలేదు. మనం షాలో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం. మనం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ మిక్చర్ని యాడ్ చేసుకుందాం. దీనిలో కొన్ని వాటర్ వేసి ఇంకొద్దిసేపు చేద్దాము. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మ్యారినేషన్ లిక్విడ్ అండ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ కార్న్ఫ్లోర్ లిక్విడ్ రెండింటిని యాడ్ చేసేసి కొన్ని వాటర్ వేసుకుందాం. ఇవి 2 మిక్చర్స్ మిక్స్ చేసి యాడ్ చేసిన మిక్చర్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీన్నే సగం టేస్ట్ మొత్తం మంచిగా అనిపిస్తుంది. సో అది కంపల్సరీ యాడ్ చేయండి, మిగిలితే కానీ. ఇప్పుడు మనం పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం, అంతే, ఎక్కువ వద్దు. ఓకే, మనం దీన్ని మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకుందాం. నౌ యూ కెన్ సర్వ్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ. చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. Don't forget to like, share, comment and subscribe to our channel, Kushi Fans. Bye bye. We'll meet in next video. Hi, hello everyone. Welcome to our channel, Kushi Fans. నేను మీకు ఈరోజు చూపించబోయేది ఫ్రూట్ సలాడ్. మనమందరం రెగ్యులర్గా చేసుకోబోయేది, కానీ పిల్లల్ని ఫ్రూట్స్ తినమంటే మాత్రం తినరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా ఫ్రూట్ సలాడ్ ట్రై చేసి చూపిద్దాము. ప్లస్ దీంట్లో అన్ని ఫ్రూట్స్ కలుస్తాయి కాబట్టి ఒక్క ఫ్రూట్ తినే చోట 2-3 ఫ్రూట్స్ తిన్నంత బలం వస్తుంది మనకు. ముందుగా మనకు ఫస్ట్ కావాల్సిన ఒక 2 లీటర్స్ ఆఫ్ మిల్క్. చిక్కటి మిల్క్ తీసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. ఇవి మనం ఫస్ట్ పెద్ద మంట మీద పెట్టుకొని బాగా హీట్ అయినాక చిన్న మంట మీద ఉడికించుకోవాలి. పాలు మనకు ఒక 25% హైట్ తగ్గేంత వరకు పాలు చిన్న మంట మీద కాగబెట్టుకోవాలి. మనం ముందుగా ఒక చిన్న బౌల్లో ఒక 2-3-4 స్పూన్స్ అంత మిల్క్ ఒక పక్క పెట్టుకోవాలి. ఎందుకు నేను మళ్ళీ చెప్తాను మీకు. మనకి ఈ ఫ్రూట్ సలాడ్ కోసం ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చండి. ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ అని ఏది లేదు, అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ యాపిల్, ఆరెంజ్, గావా, దానిమ్మ అన్నీ తీసుకున్నా. యాపిల్ మాత్రం చిక్కు తీసుకోవాలి చుడుసుమా, ఎందుకంటే దాని మీద ఫ్రూట్ ఫ్రెష్నెస్ కోసం వాళ్ళు క్యాండిల్ లైట్గా ఒక పొర వేస్తారంట, యాపిల్ చెడిపోకుండా ఉండనీక. మనం ఫ్రూట్స్ కట్ చేసుకునే లోపల ఒకసారి పాలకెళ్ళి చూద్దామండి. చూసారా, అంత హైట్ తగ్గాలి. మనం పెట్టినప్పుడు ఫుల్ ఇప్పుడు అంత హైట్. నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఏ కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, వెనీలా అయితే చాలా బాగుంటుంది. అప్పుడు మనం పక్క పెట్టుకుని చూడండి ఫస్ట్లో పాలు, దాంట్లో నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా.
కస్టర్డ్ పౌడర్ కొంచెం స్పూన్స్లో నిండుగానే తీసుకోండి, ఎందుకంటే 3 సరిపోతుంది. అలా నిండుగా తీసుకుంటే 3 సరిపోతుంది. మనం ఆ పాలుల్లో ఇది వేసి బాగా కలపాలి. నాకు 2 లీటర్స్కి 3 స్పూన్స్ సరిపోతుంది. ఓకేనా? ఈ కస్టర్డ్ పౌడర్ని బాగా ఉంట లేకుండా కలుపుకోండి. కొంచెం కూడా ఉండకూడదు. ఉంటే ఇంకా అది కరెక్ట్గా రాదండి. కాబట్టి బాగా కలుపుకోండి దీన్ని. కస్టర్డ్ పౌడర్ చాలా ఫ్లేవర్స్ వస్తాయి, స్ట్రాబెర్రీ, వెనీలా, చాక్లెట్ అలా. కానీ మనకు ఫ్రూట్ సలాడ్కి మాత్రం వెనీలానే బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న మన కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని మనం 25% హైట్ తగ్గిన పాలులో వేసుకొని బాగా కలపాలి. స్పీడ్గా వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఇలా మీగడ ఏం తీయకండి. ఆ మీగడ ఉంటే కూడా టేస్ట్ మనకు అదేం అడ్డం రాదు. ఇలా బాగా కలుపుకున్నాక చూసుకోవాలి. మనకి ఇక్కడ 2 లీటర్స్కి నేను 10 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అంటే 3 కస్టర్డ్ పౌడర్ అండ్ 10 షుగర్ వేసుకున్నాక బాగా కలపండి. బాగా దగ్గరికి రావాలి, చిక్కగా కావాలి. ఇలా బాగా ఉడకాలి. ఫ్రూట్ సలాడ్లో ఫ్రూట్స్ ఒకటే ముఖ్యం కాదండి, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ముఖ్యం. ఫ్రూట్స్ ఎంత టేస్ట్ ఇస్తాయో దానికి డబుల్ డ్రై ఫ్రూట్స్ కూడా టేస్ట్ ఇస్తాయి. నేను ఇక్కడ ఖర్జూరా, అంజీర్, బోడంబి, ద్రాక్ష తీసుకున్నాను. చాలా చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి. నేను ఇలా 1 కప్ తీసుకున్న, ఫుల్ 1 కప్ అంత తీసుకున్న. ఆల్రెడీ హాఫ్ వేసాను. మీకోసం మళ్ళీ ఒక హాఫ్ వేసి చూపిస్తున్నాను. ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. మనం ఫ్రూట్స్లో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొంచెం బాగా కలపాలి. బోడంబి కూడా, కాజు కూడా సన్నగా తరుక్కోవాలి. చూడండి, బాదాం, అంజీర్ అండ్ ఖర్జూరా ఇలా అన్నీ వేసి బాగా కలపాలి. మనం ఉడికించుకున్న పాలను చల్లగా చేసుకోవాలి. అందుకోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం అట్టిపండు మాత్రం లాస్ట్లో కట్ చేసుకోవాలి. చూడండి, మనం ఎప్పుడు కలుపుతున్నామో అని అంటుంటే అప్పుడే కట్ చేసుకోవాలి, లేకపోతే నల్లగా అవుతుంది. ఫ్రూట్ సలాడ్ అంతా కలర్లతో డిస్టర్బ్ అవుతుంది. నాకు ఇది చల్లగా అయిందండి. జస్ట్ వామ్ అంటే గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ని అంతా కలపాలి. మరి చల్లగా ఉండకూడదు, మరి పూర్తి వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఫ్రూట్స్ని అంతా కలపాలి. మెల్లగా కొంచెంగా ఈ ఫ్రూట్స్ మిల్క్ దాంట్లో ఈ ఫ్రూట్స్ని కొద్దిగా వేసుకుంటూ మనం మిల్క్లో ఉడికించిన కస్టర్డ్ మిల్క్లో బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక మనం దీన్ని ఎక్కువ స్వీట్గా కలపకండి. ఎంత నిదానంగా కలిపితే అంత బాగుంటుంది. ఎక్కువ కలిపితే అంత చిన్న ముక్కలు కదండి, స్మాష్ అయిపోయి అంత బాగుండదు. మెల్లగా నీట్గా కలుపుకుంటూ రావాలి. ఈ కలిపిన కస్టర్డ్ని కూల్గా తినాలనుకునే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ లేక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదు నాకు ఇలానే గోరువెచ్చగా ఫ్రెష్ది తినాలనుకునే వాళ్ళు కప్లో తీసి పక్క పెట్టుకొని తినొచ్చు. కానీ నాకు తెలిసి ఇది చల్లగా తింటేనే టేస్ట్ ఉంటుందండి. మీ పిల్లలకి ఇలా ఫ్రూట్ సలాడ్ని ఇవ్వండి. ప్రతిరోజు ఫ్రూట్స్ బదులు నాకు ఫ్రూట్ సలాడే కావాలి అంటారు. కాబట్టి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. మీకు ఇంతటి చక్కటి వీడియోని చూపించినాను కదండి. ఇంకా మీ పిల్లలు రేపటి నుంచి మీకు ఫ్రూట్ సలాడ్ కంపల్సరీ చేయమని అడుగుతారు. బాయ్ బాయ్. Fortune soya crunches 100% vegetarian. It is soya cutlets, tasty way to kick off the day. ఇవల్లా ఉన్నాయి చూడండి. ఇది హెల్తీగా అంటే మనకు బయటికైనా దొరుకుతుంది. ఇది కంపల్సరీ ఇదే వాడాలని ఏం లేదు. ఇందుకు కావాల్సిన పదార్థాలు 2-3 టమాటోస్ ప్యూరీ, క్యాష్యూ నట్ ప్యూరీ, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, సాజీరా, మినపప్పు, పూత, జీలకర్ర పౌడర్, చాప్డ్ ఆనియన్స్, ఆయిల్, పెరుగు, 1 గ్లాస్ పెరుగు. ఇది మాత్రం కంపల్సరీ. ఇలా మరుగుతున్న వేడి నీళ్ళలో కాస్తంత ఉప్పు వేసి మిల్ మేకర్స్ని మనం అందులో వేయాలి. బాగా ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ కావాలి ఇవి. మనం ఇప్పుడు వేడి చేసుకుంటే తర్వాత గ్రేవీలో మనకు తొందర అవుతుంది.
ఇప్పుడు మనం ఇలా ప్లెయిన్గా బాయిల్ చేసుకునేది బెస్ట్. ఇలా బాగా డబుల్ సైజ్ త్రిబుల్ సైజ్ అయితే మనం తెచ్చుకునే క్వాలిటీ బట్టి, మంచి క్వాలిటీ అయితే త్రిబుల్ సైజ్ అవుతుంది, మీడియం క్వాలిటీ అయితే ఒక డబుల్ అవుతుంది. మనం దీన్ని ఇలా చల్లనీళ్ళలో వేసుకోవాలి. ఇలా చల్లనీళ్ళలో వేసుకున్నాక మళ్ళీ దాన్ని మనము చేతితోనైనా ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఇలా జాలగంటతోనైనా మనం ప్రెస్ చేసుకోవచ్చు. టోటల్గా మనం దాంట్లో నుంచి వాటర్ని తీసివేయాలి. గట్టిగా పిసికి అయినా సరే ఎలాగైనా సరే వాటర్ని తీసేయాలి. ఇలా అయినా ప్రెస్ చేసుకోవచ్చు. చల్లనీళ్ళలో పడి ఉంటుంది కాబట్టి మనం హ్యాండ్తోనైనా చేయొచ్చు. ఇలా మనం ఒక సపరేట్గా మళ్ళీ ఒక బౌల్లో తీసేయాలి. ఇలా చూసారా, అంత గట్టిగా పిసకాలి. టోటల్గా దాంట్లో వాటర్ ఉండకూడదు అన్నమాట. అన్నిటి నుంచి మనం ఇలా వాటర్ రిమూవ్ చేయాలి. ఈ వాటర్ దీంట్లో ఉంటే మాత్రం టేస్ట్ అస్సలు రాదు. చూడండి, ఇవే స్మెల్లే కొడుతూ ఉంటాయి అవి. కానీ వెజిటేరియన్స్కి ఇది చాలా మంచి బలం అండి. నాన్ వెజ్ అంత బలం, అంత సమానం అంట ఇది మనకు. ఇలా పిండి పెట్టుకున్న సోయా చంక్స్లో పెరుగు, ఒక 4-5 స్పూన్లు పెరుగు, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, సాల్ట్, కారం, మన టేస్ట్కి సరిపడేంత కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నిటిని ఇలా స్పూన్తోనే కలుపుకోవాలి. పక్కన ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2-3 ఇంచుల చెక్క, బిర్యానీ ఆకు, పూత వేసి లైట్గా అలా కలపాలి. ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న చాప్డ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఓ మాదిరిగా అందులో మనం ఈ మగ్గిన ఆనియన్స్లో చిటికెడు పసుపు వేసుకొని గరం మసాలా, ధనియా పౌడర్, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం ఇవి సోయా చంక్స్లో కూడా వేసుకున్నాం కదా అనుకోవచ్చు, కానీ వేయాలి. ఒక 2-3 స్పూన్స్ బోడంబి పేస్ట్, అదే క్యాష్యూ నట్ పేస్ట్ అండి, వేసి కలుపుకోవాలి. మనం అంత పేస్ట్ ఒక కలిపి పెట్టుకున్న ఒక 5-10 మినిట్స్ ఇది నానబెట్టుకొని ఉండాలి. ఇది మగ్గేసరికి మనకి ఇది నానడం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మెల్లగా కలుపుకోండి. గట్టిగా కలుపుకున్నా కూడా అవేమీ విరిగిపోవు, కానీ మనం మెల్లగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో టమాటో ప్యూరీ వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. తర్వాత ఇలా కొంచెం బాగా చిక్కగా అయిపోతుంది. బాగా అది సోయా చంక్స్ బాగా పీల్చుకుంటాయి. నేను మరో 2 మినిట్స్ కూడా మళ్ళీ మగ్గించుకున్నా. ఇందులో మనం బోడంబి పేస్ట్, అల్లం వెల్లిపాయ, సాల్ట్ నేను ఫస్ట్ కొంచెమే చూపించినాను. ఇప్పుడు లాస్ట్లో మనకు అంత కరెక్ట్గా సరిపడంత వేసుకోవాలి. ఇది బాగా బోడంబి పేస్ట్ వేసాం కదండి, బాగా ఇంకా కొంచెం మగ్గించుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ పెట్టుకుంటాను నేను. తీసినాక చూసినారు ఇలా దగ్గరికి అవుతుంది. బాగా సోయా చంక్స్ బాగా పీల్చేసుకున్నాయి. మన టేస్టీ సోయా చంక్స్ క్యాష్యూ నట్ కర్రీ రెడీ అండి. ఇందులో మనం రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పెట్టుకొని సర్వ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి.
మనం వీక్లీ ట్వైస్ ఇలా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్గా చేసి పెట్టుకుంటే పిల్లలు ఇంకా అవుట్ సైడ్ ఫుడ్డే అడగారండి. మనమే ఇలా ఇంట్లో ట్రై చేస్తే సరిపోతుంది. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. ఈరోజు మనం చేసుకోబోయేది నెల్లూరి వారి కొత్తిమీర నిలువ పచ్చడి. అది ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను కాడలు తీసేసాక కట్ చేసి పెట్టుకున్న 1/2 kg కొత్తిమీర, దానికి చింతపండు తీసుకున్నాను. పుల్లటి చింతపండు అయితే 80 గ్రాములు తీసుకోవాలి. కొంచెమే పుల్లగా ఉందంటే 100 గ్రాములు తీసుకోవాలి. మనం ఇక్కడ ఉప్పు 100 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రాములకి ఎంత అవుతుందో అదే గ్లాస్, చిన్న గ్లాస్ కొలత 1.5 గ్లాస్ కారం తీసుకోవాలి. దానికే ఇంకా పసుపు. మనం ఫస్ట్ కొత్తిమీరని ఇలా కడిగి ఇలా ఒక టవల్లో చుట్టి పెట్టి ఆరపెడితే త్వరగా ఆరిపోతుంది. తర్వాతకి కాడలు లేకుండా కట్ చేసుకోవాలి నీట్గా. మనం ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం అలాగే వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాతకి మనం ఈ చింతపండుని ఉడికించుకొని పెట్టుకోవాలి. ఉడికించుకున్న చింతపండులో 100 గ్రాముల ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దాంతోపాటే మనం కొద్దిగా చింతపండు పేస్ట్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ, అంటే కొంచెం అది కొంచెం ఇది వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనము తిప్పుకోవాలి. దానిలోనే కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే మొత్తం పేస్ట్ చేసేసుకున్నాక మనం మళ్ళీ పేస్ట్ మొత్తాన్ని ఒకసారి మిక్సీ గ్రైండర్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ తిప్పాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 గ్లాస్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 1/2 గ్లాస్ మనం బాండిలో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక 1 గ్లాస్ కూడా వేసేసుకున్నాను. మనం ఇది టోటల్ ఈ గ్లాస్ తోటి, కొలత గ్లాస్ తోటి మొత్తం 1.5 గ్లాస్ తీసుకున్నాము నూనె. నేను ఇక్కడ యాక్చువల్గా దీనికి 200 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ కావాలి, కానీ నేను ఇక్కడ ఓన్లీ 100 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ వాడుతున్నాను. ఎందుకంటే ఎంత తక్కువ ఆయిల్ తింటే అంత మంచిది కదా. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము తిప్పి పెట్టుకున్న పేస్ట్ని అందులోకి యాడ్ చేసేసుకొని చిన్న మంట మీద దగ్గరికి రానివ్వాలి. చాలా దగ్గరికి అవ్వాలి ఇది పేస్ట్ అనేది. తర్వాతకి మనం 1.5 గ్లాస్ కారం తీసుకున్నాం కదా, దానిలోకి మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు పొడిని మనం పౌడర్ చేసి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ దీనిలో 2 స్పూన్స్ తీసుకోవాలి. అంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర 2 స్పూన్స్ తీసుకొని మొత్తం 4 స్పూన్స్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్స్ ఆఫ్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. చూడండి, ఇది కొంచెం దగ్గరకు వచ్చింది పేస్ట్. ఇక్కడ ఇంకా కొంచెం దగ్గరికి రావాలి పేస్ట్ అనేది. ఇప్పుడు మనం తిరువాత వేసుకుందాము. తిరువాతలోకి నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ తీసుకున్నాను ఆయిల్. ఇక్కడ నేను ఒక 1/2 గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. దానిలోకి నేను అది కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. చూడండి, మన పేస్ట్ చాలా దగ్గరకు వచ్చింది, ఇంకా దగ్గరికి రావాలి. ఇప్పటికే అడుగు అంటనియకుండా కలుపుతూనే ఉండాలి మనము. చూడండి నీట్గా.
ఇప్పుడు కొన్ని ఆవాలు, కొన్ని మినపప్పు, కొన్ని జీలకర్ర, ఇవి మనము ఆ తర్వాత ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ ఇంగువ. మనం ఈ తిరువాతని బాగా చల్లగా అవ్వనివ్వాలి. అస్సలు మనము గోరువెచ్చగా కూడా అవ్వకూడదు. చల్లగా అయ్యాకనే మనం దీనిలోకి వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది కూడా బాగా చల్లగా కావాలి. 2 చల్లగా అయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడు నాది తిరువాత చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయాకనే మనము ఈ పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా యాడ్ చేసుకోకూడదు. ఓకే, ఇప్పుడు మనం దీనిలోకి మనము వేయించి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి, ఇంకా కారంని వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. నీట్గా మిక్స్ చేసుకోవాలి. అన్నిటికీ కారం పౌడర్ అవన్నీ నీట్గా అంటేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి కలర్ ఎంత బాగుందో. మీకు ఇంకా కొంచెం ఆయిల్ కావాలంటే కాచి చల్లార్చిన ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. అది కూడా కొలత మీదనే వేసుకోండి. ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకేనా, మనం దీన్ని చల్లగయ్యాక ప్లాస్టిక్ జార్లో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు ఉంటుందండి. ఇది నా గ్యారంటీ, నేను కంపల్సరీగా చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఇంత మంచి రెసిపీ చూపించేందుకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. Bye bye, we'll meet in next video. Thanks for watching. Hi, hello everyone. Welcome to our channel ఖుషీ ఫ్యాన్స్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఇంట్లోనే పాన్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం ఆకు పూజ చేయించినప్పుడు తమలపాకులు ఉంటాయి కాదండి, ఎన్నని ఆ తమలపాకులు తినగలము. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏం లాభం లేదు. కాబట్టి మనం ఆ తమలపాకుతో ఇలా పాన్ రెడీ చేసుకుంటే స్టోరేజ్ కూడా ఉంటుంది. మనం ఈజీగా ఒక లడ్డు లాగా చేసి తినేయచ్చు. 2-3 months అయినా ఇది చెడిపోదు. కాబట్టి ఇలా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోండి. ఫస్ట్ నేను దీనికోసం దాదాపు 100 తమలపాకులు ఇవి ఇప్పుడు మనం తడి లేకుండా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాతకి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అలాగే ఆకుకున్న తొడిమెలు కూడా తీసుకోవాలి. ఒక 25 grams ఒక్కలు తీసుకొని ఇలా దంచుకోవాలి పొడి. తర్వాత ఒక బాండీలో నెయ్యి వేసుకొని నెయ్యిలో ఒక్కల పొడి వేసుకొని కొంచెం సేపు వేడి అవ్వనియాలి. ఒక మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈవిడే మా అత్త వాళ్ళ పెద్దమ్మ ఆకులు ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు చెప్పింది, ఇలా చేయండి బాగుంటుంది అని చెప్పింది. ఇక్కడ మేము గుల్కంద్ ఈ కంపెనీది వాడుతున్నాం. ఇంకా మనకి తమలపాకులు, స్వీట్ సోంప్ కావాలి, ఇంకా నార్మల్ సోంప్ కావాలి, ఇంకా సున్నం కూడా తీసుకోవాలి. మనకి కలర్ కావాలంటే కాంచు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ కాంచు ఏం ప్రిఫర్ చేయట్లేదు. ఇప్పుడు మనం కొన్ని లవంగాలు తీసుకోవాలి, కొన్ని యాలకులు తీసుకోవాలి. తర్వాతకి హాఫ్ జాజికాయ కూడా తీసుకోవాలి మనం. తర్వాతకి వేయించిన నెయ్యిలో వేయించి పెట్టుకున్న ఒక్కలో వేసుకోవాలి. తర్వాత మనం యాలకులు, లవంగాలు దంచుకొని పెట్టుకోవాలి. ఇంకా మనం తమలపాకులని గ్రైండ్ చేసుకుందాము. మిక్సీలో వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. అంతలోపు మనం యాలకులు, వక్క, జాజికాయలు
అన్నీ ఇంకొక చిన్న మిక్సీలో వేసుకోవాలి. తమలపాకుని గ్రైండ్ చేసేటప్పుడే మనము స్వీట్ సోంపు కూడా వేసుకోవాలి. పక్కకి ఇంకో మిక్సీలో సోంపు, ఉత్త సోంపు, వక్కలు మిగతావన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్వీట్ సోంపు లేని వాళ్ళు ఒక 2-3 స్పూన్స్ చక్కెర కూడా వేసుకోవచ్చు. తర్వాతకి ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం సున్నం వేసుకుందాము. సున్నం వేసుకోవాలి. సున్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆకుని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆకు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆకుని కూడా వేసుకోవాలి. 100 తమలపాకులకి నేను 1/2 kg గుల్కంద్ వాడాను. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. గుల్కంద్ కూడా మనము చేత్తో మిక్స్ చేసుకుంటే నీట్గా ఏమైనా గడ్డలున్నా పోతుంది. గుల్కంద్ వేసుకున్నాక కూడా మనం మొత్తం ఒక రౌండ్ మిక్సీకి వేసుకోవాలి. మళ్ళీ కొంచెం గుల్కంద్ అవన్నీ యాడ్ చేస్తూ చేయాలి. మన పాన్ రెడీ అయిపోయింది. మనం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా కట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. మేమైతే కట్టుకోలేదండి, స్పూన్తో తిన్నాము. ఇంకా మీకు కూడా ఇంట్లో తమలపాకులు ఉంటే ఇలా చేసుకొని తినండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్. బై బాయ్.